మోడీ మా సంగతి ఏంటి, మాకు రావాల్సిన వాటా ఏది, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైనాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏందన్న అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే మొన్న ప్రవేశించినటువంటి బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సూచన మేరకు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమార్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అది ఒక రాష్ట్రానికో రెండు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ లాగా ఉంది, కేంద్ర బడ్జెట్ లాగా లేనే లేదు. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రాకు నిధులు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా బీహార్కు నిధులు ఇవ్వడం జరిగింది, ఢిల్లీకి వాళ్ళకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక నిధులు కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. పన్నుల రూపేణా జీఎస్టీ కావచ్చు, సర్ఛార్జీలే కావచ్చు, ఇంకా అదర్ ఛార్జీలే కావచ్చు, ఏదైనా కూడా కేంద్రానికి ఏదైతే రాష్ట్రాలు చెల్లించే పన్నుల్లో అత్యధికంగా కేంద్రం మన రాష్ట్రం నుంచే వెళ్ళడం జరుగుతుంది. దీనికి వాళ్ళు కనీసం ఒక 0.5% కూడా మన రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేదు. దీన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈరోజు ఎంతో ఆశతో ఎదురు చూసినారు కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బృందం అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి విన్నపించుకోవడం జరిగింది. ప్రవేశపెట్టే బడ్జెట్లో మాకు అత్యధిక నిధులు ఇవ్వండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల పాలు చేసిండ్రు కేసీఆర్, మాకు నిధులు ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా మాకు ఈరోజు చిన్న చూపు చూడడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఇక్కడ ప్రేమసాగర్ గారి నాయకత్వంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ నుంచి కేంద్రానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి నుండి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈరోజు వాళ్ళు సిగ్గుపడే విషయం ఈరోజు బీజేపీ నాయకులు అందరూ కూడా. ఎందుకంటే కేంద్ర మంత్రులు ఉండి కూడా ఈరోజు తెలంగాణకు ఒక రూపాయి కూడా తెచ్చుకోలేని అసమర్థులు వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే బీజేపీ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎడిపోతుంది. ఈరోజు ఉత్తర భారతదేశానికి ఎక్కువ నిలుస్తున్నారు ఎప్పటి నుంచో కూడా. ఈరోజు దక్షిణ భారతదేశంలో వెనుకబడ్డ రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. దానిలో మన తెలంగాణ ఒకటి. మన స్వశక్తితోటి, మన సొంత నిధులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదగడం జరిగింది. ఈరోజు మా నిధులు దోచుకుంటావు, మా నీళ్లు దోచుకొని ఈరోజు మాకు అన్యాయం చేసినందుకు నిరసిస్తూ ఈరోజు మోడీకి వైఖరి నిరసనగా తెలుపుతున్నాం. ఇదే వైఖరి కొనసాగిస్తే బీజేపీ నాయకులను ఇంట్లో నుంచి తరిమికెట్టే రోజులు ప్రజలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మరొకసారి మోడీ ఈ తెలంగాణ మీద అతనికి ఉన్నటువంటి కోపం అనుకుంటామా, లేకపోతే వివక్ష తెలియదు. కానీ రైతుల మీద కావచ్చు, యువకుల మీద కావచ్చు, కార్మికుల మీద కావచ్చు, కర్షకుల మీద కావచ్చు, పూర్తి మొత్తంగా అందరినీ విస్మరిస్తూ ఈ యొక్క కేంద్ర బడ్జెట్ను కేవలం అతనికి మత పిచ్చి కోసమో లేకుంటే అతని రాజకీయ పిచ్చి కోసమో అన్నట్టుగా ఉన్నది. ఈ కేంద్ర బడ్జెట్ ఇది ఒక నార్త్ ఇండియాకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఇది కేవలం మోడీ గారికి, బీజేపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో వారికి మాత్రమే ఇచ్చి తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణకు ఏదైతే సోనియమ్మ గారు దయదలిచి ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు వినిపించిన సందర్భం. మరొకసారి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది మన నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి 8వ బడ్జెట్లో మరొకసారి మొండి చేసి చూపడం చాలా దృశ్యకరం. రైల్వేస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటు వైద్య రంగం కావచ్చు, పూర్తిగా మమ్మల్ని విస్మరించి ఇక్కడ ప్రజల వీళ్ళ ఏందో వీళ్ళ గోస అయిందో కనీసం పట్టించుకోవడం చాలా దృశ్యకరం. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో దయనీయ స్థితిలో ఉన్న విషయంలో విస్మరించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ నుంచి జీఎస్టీ రూపంలో ఎన్నో పనులను మనం కడతా ఉంటే కనీసం అక్కడ నుంచి 0.5 రూపాయలు మనకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ రోడ్లు వసతులు చూస్తున్నారా, హాస్పిటల్ స్పెషల్ చూస్తున్నారా, లేకపోతే రైల్వే చూస్తున్నారా, ఎందుకు ఇదే చూపిస్తారని మేము ప్రశ్నించడం అవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ చెప్పండి, నేరుగా బీజేపీ 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని చెబుతున్న పరిస్థితి. ఎందుకు చెప్తున్నారు అంటే ఒక కేంద్ర బడ్జెట్ అనేది నిర్మాణంలో రకరకాల కోణంలో చూడవలసి ఉంటుంది, అన్ని ఈక్వేషన్లు చూసి చేయవచ్చు. ఇట్లా చెప్పడం తప్ప కాదు.
ఈ ఈక్వేషన్స్ అనేటివి ఎలక్షన్ల ముందు వాళ్ళు గెలవక ముందు ఏదైతే ఎలక్షన్లో పోతున్న ఓట్లు అడిగే ముందు ఉండాలి. ఈక్వేషన్లు అని చెప్పి ఈరోజు మాయమాట చెప్పి తప్పించుకోవడం కాదు. ఇక్కడ గెలిచినటువంటి 8 మంది ఎంపీలు మేము గెలిస్తే అక్కడ నుంచి ఏదో పట్టుకొస్తాం, మొత్తం ఇక్కడ ఈ తెలంగాణ రూపురేఖలు మాసం అని చెప్పారు. గాడిది గుడ్డిచ్చిరా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మా సీఎం గారు ఎప్పుడు అడుగుతున్నారు మీ తెలంగాణకు ఏమిస్తున్నారు అని చెప్పేసి. నిజంగా ఈరోజు మళ్ళొక్కసారి గాడి గుడ్డి ఇచ్చినట్టే మరి చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంపీలు ముమ్మాటికి రాజీనామా చేయాల్సిందే. వారు ఇక్కడ ఉన్న ప్రజలను ముమ్మాటికి మోసం చేసిరు. ఎలక్షన్లప్పుడు ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తే కేంద్రంలో మేము మా ప్రభుత్వం ఉంది, అక్కడ నుంచి మేము పట్టుకొస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. మీడియా మిత్రులారా మీకు కూడా చెప్తున్నాం, మీ ద్వారా ఈ యొక్క మరి ఎంపీలను అడుగడుగున వారిని అడ్డగించి మరి మా తెలంగాణకు ఏం తెచ్చిరో వాళ్ళు అంటే అడగాల్సిన బాధ్యత కూడా మాతో పాటు మీకు కూడా అని చెప్పేసి మేము మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో అన్యాయం జరిగింది. ఏంటి నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బీజేపీ నాయకులను, ఎంపీలను, కేంద్ర మంత్రులను అడ్డుకోబోతున్నారో రానున్న రోజులు? ఖచ్చితంగా. గతంలో ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు గతంలో దావోస్కి వెళ్ళి ఇలా మన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం 56 కోట్ల లక్ష కోట్ల చీలుక పైసలు పట్టుకొస్తే ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాన్ని ఏకీభవించకుండా అది తప్పు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళి చేయడం అనడం వల్ల, అది కాకుండా పక్క నుంచి వెళ్ళిన ఫడ్నీస్ గారు వెళ్ళి అదే సభ్యులతోటి మాట్లాడి అలా రాష్ట్రానికి తీసుకొస్తే తప్పు లేదు, అదే మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రిగా తీసుకొస్తే వాళ్ళకి తప్పుగా ఏర్పడేది. అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీలు ఏదైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కొక్కిరాల ప్రేమ్ సార్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ మంచిర్యాల కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అనేకంగా ఓర్చుకోలేక నిందలు వేశారు. ఇలా రాష్ట్ర మంత్రులకు ఎవరైతే బీజేపీ మంత్రులు ఉన్నారో 6 అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇద్దరు వాళ్ళు సూటిగా సవాల్ చేస్తున్నా, మీరు రాష్ట్రం కోసం ఏం చేస్తారు, తెలంగాణ ప్రజల కోసం ఏం తెచ్చిర్రు? ఇలా రాష్ట్రంలో మీరు మంత్రుల మన కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇలా మీ ప్రజల కోసం ఉన్నారా, మీ సొంత సలాపాల కోసం ఉన్నారా? ఇలా కేవలం రాజకీయంగా మీరు ఎదగడానికి, మీ పదవుల కోసం మాత్రమే అక్కడ నోరు మెదపకుండా ఇలా రాష్ట్రంలో జరుగుతున్న ఇంత అన్యాయాన్ని అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నువ్వు కూడా ఈ తెలంగాణ వాదివే, ఈ తెలంగాణ ప్రజలవే, నువ్వు ప్రజల్లో ఉన్నవాడివే. కానీ నీ సొంత రాజకీయాల కోసం, నీ సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రం రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవడం లేదు ఈ కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడికి మంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు పట్టించుకోవట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అందరినీ అడ్డుకుంటాం బీజేపీ నాయకులను అని చెప్తున్న పరిస్థితి. మాకు రావాల్సిన ఏదైతే మేము చెల్లించిన జిఎస్టీ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి. కనీసం 0.5% కూడా మాకు కేటాయించకపోవడం చాలా బాధాకరమని చెబుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ట్యాక్స్ చెల్లించే దాంట్లో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైనదని, దాంట్లో కేంద్ర ప్రభుత్వం గమనించి న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. బడ్జెట్ కేటాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపించింది. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇక్కడ ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు రస్తారోకో చేస్తున్న పరిస్థితి. దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు జిల్లా ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ, ఏంటమ్మా ఎందుకు అధికారం వచ్చిన తర్వాత కూడా ధర్నా చేస్తారు? అంటే మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది, అయితే అందులో తెలంగాణకు మొండి చేయి చూపెట్టడం, తెలంగాణని అంటే ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్రాలు పాలిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు వివక్ష అనేది చూపెట్టడం జరుగుతుంది. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేటివి చేయాలని చెప్పేసి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. నిన్న హైదరాబాద్లో దీని గురించి నిరసన కార్యక్రమాలు అనేటివి చేసినాం. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మిత్రపక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎన్నికలు ఎక్కడైతే జరుగుతాయో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిధులు అనేటివి కేటాయిస్తున్నారు. బీహార్లో ఈ సంవత్సరం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించడం అనేది జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ మిత్రపక్షం ఉంది, వాళ్ళకు కూడా కొంతవరకు నిధులు అనేటివి కేటాయించడం చేస్తున్నారు. ఇంకొకటి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు, 12 లక్షల వరకు మేము రాయితీ అనేది ఇస్తున్నాం ఆదాయ పన్నులో అని చెప్పేసి ఉద్యోగస్తులకి తీపి కబురు అని చెప్తున్నారు. అది ఎల్లుండి జరగబోయే ఢిల్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పని. అంటే కేవలం ప్రభుత్వం సొమ్మును పంచి వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓట్లు అనేటివి
దండుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి, అలాగే ఆర్థిక మంత్రి హోంమంత్రి అమిత్ షా గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మాకు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం ఇది, మాకు నిధులు అనేటివి కేటాయించండి అభివృద్ధి కోసము అని అడిగితే మన వినతి పత్రాలన్నింటిని కూడా పక్కకు పెట్టేసి కనీసం ₹1 అన్న మనకు ఇవ్వలేదు. మన తెలంగాణ నుండి ఒక 5% ఆదాయం కేంద్రానికి వచ్చే ఆదాయంలో తెలంగాణ 5% అందిస్తుంది. అయితే ఇవాళ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపెట్టిండ్రు. ఈ వివక్షత అనేది ఉండొద్దు అని చెప్పేసి, ముఖ్యంగా ఇంకొకటి చూస్తే మనం రూపాయి విలువ చూస్తే ఇవాళ ఇప్పటి వరకు దేశం అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. అది ₹86.65 పడిపోయింది. మరి రూపాయి పటిష్టానికి వాళ్ళు ఎట్లాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. అలాగే నిరుద్యోగ సమస్య చూస్తే ఇవాళ దేశంలో అత్యధికంగా ఉంది. మరి ఆ చదువుకున్న యువకులకు ఉద్యోగ కల్పన అనేది చేస్తలేరు. అట్లనే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కనీసం ప్రజలకి ఉత్పాదక శక్తి అనేది పెంచట్లేదు. వాళ్ళకి ఎలాంటి ఉత్పాదకత కల్పించడం లేదు. దీని అన్నింటికి అంటే కేవలం వాళ్ళు ఎట్లా అంటే ఒక ఎమోషన్స్ రెచ్చగొట్టి కులాలని, మతాలని, వర్గాలని వీటి మీద ఓట్లు దండుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు కార్పొరేట్లకి లాభం చేసే విధంగా ఉంది వాళ్ళు చేసే ప్రతి పని కూడా. ఎప్పుడు కూడా ఆదాయం పన్ను కార్పొరేట్ల నుండి ఎక్కువ తీసుకుంటారు, వ్యక్తిగతంగా తక్కువ తీసుకుంటారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత మనం చెల్లించే వ్యక్తిగత పన్నుల నుండి ఎక్కువ తీసుకుంటున్న డబ్బులు కార్పొరేట్లకు ఏమో రాయితీలు అనేటివి ఇస్తున్నారు. ఇవాళ మధ్యతరగతిని మనం కొనుగోలు శక్తి అనేది లేకుండా మన మీద జిఎస్టీలు ఇవన్నీ కూడా పన్నులన్నీ వేసేసి మధ్యతరగతిని పీడిస్తున్నారు ఇవాళ. అయితే ఇవన్నిటికీ వ్యతిరేకంగా ముఖ్యంగా తెలంగాణకు ఏదైతే అన్యాయం జరిగిందో దానికి నిరసనగా ఇక్కడ ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఏంటమ్మా ప్రధానంగా బీజేపీ వాళ్ళు ఇక్కడ చాలామంది ఎంపీలు గెలిచారు. ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్లకార్డులలో చూపెడుతున్నారు. ఏంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? జిల్లా అధ్యక్షులుగా ఏం ప్రశ్నించారు? అంటే ఇక్కడ చాలామంది కూడా మోడీ రామ మందిరం అనగానే చాలామంది ఓట్లు వేసిండ్రు. అట్లనే బీజేపీ ఎంతసేపు అంటే ఒక మతాల మధ్యలో, వర్గాల మధ్యలో ఒక రెచ్చగొట్టే విధంగా ఎప్పుడైతే పనిచేస్తుందో చాలామంది వాళ్ళ మాయల పడి అక్కడ వాళ్ళ ఓట్లు వేసిండ్రు. ఇక్కడ మన తెలంగాణలో చూస్తే 8 ఎంపీలు గెలిచిండ్రు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి కూడా కనీసం ₹1 తెలంగాణకు తీసుకురాలేకపోయినరు. ఇది సిగ్గుచేటైన విషయం. ఇది పరిస్థితి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, కానీ తెలంగాణకు ₹1 తీసుకురాకపోయారు. ఇది సిగ్గుచేటు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఆ ధర్నా, అదేవిధంగా మోదీ దిష్టి బొమ్మను, ప్రధానమంత్రి మోదీ దిష్టి బొమ్మను కాలబెడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. గతంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు వాళ్ళకు మద్దతు ఇచ్చిండని చెప్పేసి ఆంధ్రాకి ఎక్కువ కేటాయింపులు చేసిరు. అప్పుడు కూడా మన తెలంగాణకు అన్యాయం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ తెలంగాణకు మళ్ళీ అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఎంపీలు గెలిచినా ఇక్కడ కేంద్రంలో 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారు. వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ మంత్రులు కానీ ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, తెలంగాణకు రావాల్సిన కేటాయింపులను రాబట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకోసారి ఏదైతే మీరు గతంలో ప్రజలను మోసం చేసిర్రో మరి ఇంకోసారి మమ్మల్ని గెలిపియాలని బీజేపీ కనుక జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి జనాలు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం నుంచి పన్నులు తీసుకెళ్లి ఈ పన్నుల నుంచి రావాల్సినటువంటి నిధుల్ని మనకు కాకుండా పక్క రాష్ట్రాల్లోకి ఇస్తున్నారు. ఏదైతే బీజేపీ అధికారంలో ఉందో, బీజేపీ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే అక్కడ నిధులు కేటాయిస్తున్నారు, మనకి మొండి చేయి చూపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం,
ఇవాళ తెలంగాణలో రావాల్సిన ప్రతి రూపాయి మనకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అందరూ కూడా మేము రోడ్లు ఎక్కుతున్నాం. నిజంగా బీజేపీ పార్టీ నాయకులకు కానీ మంత్రులకు కానీ వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా మీరు కూడా రోడ్డు మీదకి రాండి. కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు మనకు రప్పియాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని. ఖచ్చితంగా మీరు రోడ్డు మీదకి రాండి, మీ నాయకుడి మీద మీరు నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో రావాల్సిన కేటాయింపులు ఖచ్చితంగా జరిగేంత వరకు ఈ నిరసనలు ఆగమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. తెలంగాణకు రావాల్సిన వాటా రావాలి. జిఎస్టీల పేరుతో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే మనం ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంటు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని ఇటు ప్రధానంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న పరిస్థితి. ఇటు 2 గంటల పాటు రస్తారోకో కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నినాదాలు చేస్తూ బీజేపీ డౌన్ వెంటనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేటాయించాలని చెబుతున్న పరిస్థితి. నిధులు కేటాయించకపోతే మా నిరసన ఇదే విధంగా ఉంటుంది, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి. అత్యధికంగా జీఎస్టీ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు పే చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా దీనికి అంశంలో ప్రధానమైన అంశం ఒకే ఒక అంశం ట్యాగ్ లైన్ చేస్తున్నారు. ఈడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా స్పందించట్లేదు. 8 మంది ఎంపీలతో పాటు 2 కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలో రాలేదు కాబట్టి కనీసం ప్రశ్నిస్తలేరు. మీరు కూడా వచ్చి మాతో నిరసన చేయాలి, మాతో ధర్నాలు చేయాలి, ధర్నాలు చేస్తేనే వాస్తవికాల దిక్కు ప్రజలకు మీకు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.